కావచ్చు. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మమ్మల్ని చూసే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఆ ఫలితాలే కదా ప్రతిబింబిస్తూ ఉన్నాయి, అవే కదా మరి మా విజయానికి మెట్లుగా మారుతున్నాయి అని చెప్తున్నారు కదా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉప ఎన్నికల్లో కావచ్చు, స్థానికల్లో కావచ్చు వచ్చినటువంటి రిజల్ట్ అంతా కూడా మేం చేస్తున్నది చూసే కదా, మమ్మల్ని నమ్ముతున్నారు ప్రజలు అనే కదా వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. ఉప ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మరి నవీన్ నితిన్ ఆయన ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు, ఆయన ఖాళీ చేసినటువంటి స్థానంలో బీజేపీకి ఆ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది పెట్టని కోట వాళ్ళకి. బంకీపూర్ పెట్టని కోట, 30 సంవత్సరాల నుంచి పెట్టని కోట. ఎప్పుడు కూడా 60% పైన ఓటింగ్, 72% ఓటింగ్ కూడా తెచ్చుకున్నటువంటిది. అందుకని దేశంలో అన్ని ఒకే విధంగా ఉంటాయని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, నిన్న కాక మొన్న ఎల్ఐసిలో ఎంత రహస్యం లేదు, పేపర్లలో వచ్చిందండి. రహస్యం ఏందండి? రహస్యం నాకు అర్థం కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారు? రహస్యం అయితే పేపర్లలో వస్తే రహస్యం అంటారా? అది ఎట్లా జరిగిందో ఎంత జరిగిందో రహస్యంగా కొన్ని గంటల్లోనే ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో కూడా వచ్చింది. మీరు అది కూడా చదవండి. అన్నిటికీ చెప్తాం, నాణానికి రెండు వైపులా చెప్తాం. మేము కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము రెండు రకాలుగా చెప్తాం. మీరు మాట్లాడిన 10 నిమిషాల్లో, మీరు మాట్లాడిన 10-12 నిమిషాల్లో మొత్తం ఒక్క విషయమైనా పారదర్శకంగా మాట్లాడారా? ఒక్క విషయమైనా మీరు బీజేపీ పైన మీకున్న అక్కసును వెళ్ళగక్కుతున్నారే గానీ ఎర్ర చొక్కా వేసేవాళ్ళు చెప్పండి. సంక్షేమ పథకాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో నేను చెప్పినటువంటి సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారో చెప్పండి. వృద్ధులు, వితంతువులు, మహిళలు, ఒంటరి మహిళలకి ఎంతెంత మీరు ఇస్తున్నారో చెప్పండి. ఎట్లా బతుకుతారు? ఏ విధంగా బతుకుతారండి? నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడమంటారు. ఎట్లా తీసుకొస్తారు? కోటేశ్వరరావు గారు వినండి, నా సమాధానం వినండి. కోటేశ్వరరావు గారు, చాలా సంతోషం. మా యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి ఉన్నట్టుగా ఉన్నదా లేదా, పథకాలు అట్లా ఉన్నాయని చెప్పేసి మీరు ప్రశ్న వేస్తున్నారు. మీరు ఉదాహరణకి మధ్యప్రదేశ్ని ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు గత 3 టర్ములుగా బీజేపీ విజయవంతంగా ప్రభుత్వాన్ని నిర్వహించి మళ్ళీ గెలిచింది. మీకు కొలమానం కావాలి, మీకు కొలమానం వినండి సార్, అరే వినండి, మీకు కొలమానం కావాలి అంటే ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే మీరు కొలమానంగా భావిస్తే సరిపోతుంది. అంతకు మించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ వినండి సార్, ఒకవేళ మీకు దానితో సంతృప్తి లేకపోతే, ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంతృప్తి లేకపోతే, మీరు ప్లీజ్ దయచేసి మధ్యప్రదేశ్ పోండి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. చెప్పండి, తెలంగాణలో ఇట్లా పథకాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఇట్లాంటి పథకాలు లేవు, అయినా మీరు బీజేపీకి ఎందుకు ఓటేస్తున్నారు అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ప్రచారం చేయండి సార్. మిమ్మల్ని ఎవరు ఆపరు కదా, చేయండి. మీరు తెలంగాణ సమస్యలపైన మాట్లాడకండి. మీకు కొలమానం, మీరు ఎప్పుడైనా కానీ కంపేర్ చేస్తే యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, తెలంగాణ విడిపోయినప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉండాలా అక్కడ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఇక్కడ ఏ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి. మీరు రెండు కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి సార్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి సార్, అక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్, ఇక్కడ రాజధాని అంటే రాజధాని నుంచి ఆదాయం బాగా వస్తుంది కాబట్టి ఆ డబ్బులని చూపించి మరి సరే అభివృద్ధి చేస్తున్నారు, ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏపీ పరిస్థితి అట్లా లేదు కదా సార్, మీరు ఆంధ్ర వాళ్ళే కదా, మీకు అంతా కక్ష ఎందుకు ఆంధ్ర పైన నాకు అర్థం కాదు. ఒకటి. రెండోది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పింఛన్లు ఇంత ఇస్తున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? మీకు అంత బాధగా ఉంటే ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే సన్నబియ్యం ఇవ్వట్లేదో, ఎక్కడెక్కడైతే పింఛన్ ఇంత అమౌంట్ ఇవ్వట్లేదు, అక్కడ పోయి ప్రచారం చేయండి. రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని, మీరు రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని అక్కడ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు, ఇక్కడ రాజస్థాన్ లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో, యూపీలో ఎందుకు ఇవ్వట్లేదు చెప్పేసి రేవంత్ రెడ్డి బొమ్మ నెత్తి మీద పెట్టుకొని పోండి సార్. మీరు పోండి. నేనేమంటున్నా, మా బాధ
ఏంటంటే రేవంత్ మా రెడ్డి బాధ బొమ్మ ఏంటంటే పట్టుకొని వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన మీరు ఏమన్నారు? మాట్లాడారు. ఏమన్నాను? మీరు సీనియర్ విశ్లేషకులు అని అవును చెప్పారు అవును కదా. Yes. సీనియర్ విశ్లేషకులు అన్నిటినీ సరిగ్గా విశ్లేషించాలి. ఆయన మాట్లాడిన 14 నిమిషాలు కేవలం మీరు మాట్లాడిన 14 నిమిషాలు కేవలం బీజేపీ పైన మీ అక్కసుని వెళ్ళగక్కడానికే ప్రయత్నం చేశారు. కానీ మేడం మీరు చూడండి, లేకపోతే నేను ఇక్కడ రియాక్ట్ అవ్వను. మీరు విశ్లేషకులు అన్నారు కదా, విశ్లేషకులు అన్నారు కదా, అట్లాంటప్పుడు అన్నిటినీ సరైన పద్ధతిలో విశ్లేషణ చేయాలి. మీరు కేవలం స్టార్టింగ్ లో మీరు కాన్సంట్రేట్ చేయలేదేమో. ఆయన కాంగ్రెస్ ని కూడా ఎండగట్టారు. కాంగ్రెస్ ఏమో వాళ్ళు అధికారం ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీతో ఎర్ర చొక్కా వాళ్ళు అధికారం పంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎర్ర చొక్కా వాళ్ళు అధికారం పంచుకుంటున్నారు. లేదండి, ఉన్న విషయం చెప్తున్నా నేనేమన్నా ఆయన ఏమైనా హ్యూమిలియేట్ చేస్తున్నా నేనేమన్నా ఆయన ఉన్న విషయం చెప్తున్నా. మీరు ఎర్ర చొక్కా అని చెప్పేసి చూడండి, ఆయన ఎర్ర చొక్కా ఆయన కాదని చెప్పండి. ఆయనకు వామపక్ష భావజాలం లేదని ఆయన ఒప్పుకోమని చెప్పండి. కోటేశ్వర గారు మాట్లాడమని. ఆగండి రవి గారు ఒక నిమిషం. కోటేశ్వర గారు నాది ఒక్కటే సూటి ప్రశ్న. మేము బీహార్ మాదిరి, ఉత్తరప్రదేశ్ మాదిరి, మధ్యప్రదేశ్ మాదిరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము పాలన చేస్తాము, ఈ పథకాల్లో నేను పక్కన పెడతామని చెప్పేసి బీజేపీ నాయకులకు చెప్పే ధైర్యం ఉందా? సూటి ప్రశ్న అది. సమాధానం చెప్పరా? మీకు కూడా ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అన్ని పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్పేసి మీరు బీహార్కి, యూపీకి, మధ్యప్రదేశ్కి ఎక్కడెక్కడ అక్కడ పోతారా? దేనికి చేస్తున్నారు?